కలగూర గంప ఈరోజు కమ్మగా పప్పు వండుకొని తిందాం అనుకున్నాం. సరే ఎట్లాగో కమ్మగా వండుతున్నా కదా, అదేదో మీకు చూపిస్తే ఇంకా బాగుంటుంది. అంటే మీకు రాదని మీరు చేయరని కాదు, కానీ మీకు ఊరిచ్చుకుంటే చేసుకొని తింటే నాకు అదో తృప్తి అనమాట. అంటే నారద మహామునిలాగా ఎదుటోడు జర్ర గిల్లుకొని వాళ్ళు అయ్యో కుర్రో అంటుంటే నేను ఖుష్ అయిపోతుంటాను అనమాట, దిల్ ఖుష్ అయిపోతుంది. అట్లా ఈరోజు ఏమైందంటే స్టోర్లో చాలా రోజుల తర్వాత వెబ్సైట్లో మన కలగూర గంపల పొట్టు కందిపప్పు వచ్చింది. మరి పెట్టినో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం శాంపుల్కి ఇచ్చేసిపోయినారు. ప్రతిదీ నాకు శాంపుల్కి అట్లా వస్తుంది అనమాట. అంటే నైవేద్యం పెట్టినట్టు, అమ్మవారికి పెట్టినట్టు నాకు పంపిస్తుంటారు అన్నీ. ఓకే, ఎనీవే మంచిగా నానబెట్టి చేసిన పొట్టు కందిపప్పు వచ్చింది. సో చాలా రోజుల తర్వాత దాన్ని వండుకోవాలి. ఎట్లా వండుకోవాలా అని ఆలోచిస్తే మన చెట్లకు మంచిగా పునాస మామిడికాయలు కాసినాయి. ఈ సంవత్సరం ఒక్క మామిడి చెట్టు పూత పిందె వస్తే మీ మీద ఒట్టు లిటరల్గా. సో వాటిని కొట్టేసిన, అంటే కొమ్మలు కొడితే కోపం వచ్చినట్టుంది అబ్బా, ఒక్క కాయ రాలేదు. బట్ ఏమో దయదలిచి పునాస మామిడికాయలు కాసినాయి. ఆల్రెడీ 2-3 సార్లు వండుకొని తిన్నా. ఈరోజు మాత్రం మీకు వండుకొని చూపించుకుంటా తింటా అనమాట. అది సంగతి. ఓకేనా, పొట్టు కందిపప్పు అండ్ పునాస మామిడికాయ కాదు, పునాస మామిడికాయతో పొట్టు కందిపప్పు అదిరిపోయేటట్టు వండి చూపిస్తా. ఓకేనా, ఇది విషయం. అప్పుడెప్పుడో వెనకట్టుకొండినా, మళ్ళీ ఇప్పుడు వండుతున్నా. అండ్ పొట్టు కందిపప్పులో ఎస్పెషల్గా ఏంటంటే ఇది నాటు పద్ధతిలో మన ఊర్లల్లో నానబెట్టి చేస్తారు కదా, అట్లా అనమాట, ప్రాపర్ ప్రాసెస్లో అవుతుంది. సో దీనికి మన రెగ్యులర్ దానికి ఏంటంటే ఇట్లా ఊర్లలో ఇప్పుడు ఓవర్ నైట్ నానబెట్టి దాన్ని కొందరు ఏమో వేయించుతారు, కొందరు వేయించకుండా పప్పు చేస్తారు. బట్ దానివల్ల ఏం జరుగుతుందంటే 60% పప్పు వస్తుంది, 40% నూకలు వస్తాయి అనమాట. ఇందులో కూడా కొంచెం అక్కడక్కడ నూకలు ఉంటాయి. ఇక అంతకుమించి తీసేస్తే రైతు ఉష్కాకి అనమాట. అది సంగతి. దీనివల్ల ఏంటంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావు. ఎస్పెషల్గా గ్యాస్ ఫామ్ అవుతుంది కదా కందిపప్పు తిన్న వాళ్ళకి. సో అది చాలామందికి అది పడదు కొందరికి, అందుకే నైట్ టైం అవాయిడ్ చేస్తుంటారు, అట్లా ఉంటుంది కదా. ఇట్లా పాత పద్ధతుల్లో చేయడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు అనమాట. అది విషయం. దీనికి మనం రెగ్యులర్గా అమ్మే కందిపప్పు ఏంటంటే మిషన్ మీద స్టీమింగ్ అయ్యి అది కూడా వస్తుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది. బట్ ఇది వేరే పద్ధతి అనమాట. ఇసరలేదు కానీ ఓవర్ నైట్ నానబెట్టి చేసిన, మిషన్లో వేసి చేసిన కందిపప్పు ఇది. ఓకే, అది పొట్టు కందిపప్పు అంటే ఓన్లీ ఫైబర్ అని కాదు, ఇది ఒక పెద్ద బెనిఫిట్ అనమాట మనకు. కాకపోతే మనకు సంవత్సరం అంతా దొరకడం చాలా కష్టం అవుతుంది, వెండర్స్ దొరకట్లేదు. సో అంటే దానికి పట్టే మిషన్ అనేది దొరకట్లేదు వాళ్ళకి, పాపం చాలా ట్రై చేస్తున్నారు. ఓకే రండి, మిమ్మల్ని ఊరించుకుంటా ఉడికించుకుంటా నేను కందిపప్పు వండుకుంది. గబగబా ప్రాసెస్ చూపిస్తా. ఓకేనా, నేను వండుకునే ప్రాసెస్ మీరు చూడండి, మీరు వండుకున్న ప్రాసెస్ నాకు చెప్పండి. రైట్, చాలా మస్తు అవుతుంది. దీన్ని ఏం చేద్దామంటే ఫస్ట్ కడుగుదాం. ఫస్ట్ కొన్ని వాటర్ పోద్దాం అండ్ గబగబా 4 టమాటాలు, 1 ఉల్లిగడ్డ వేసేద్దాం. ఎందుకంటే మామిడికాయతో చేసే మామూలుగా పప్పు ఒక టేస్ట్ ఉంటుంది, కొన్ని 2-3 టమాటాలు వేసి చేస్తే ఇంకోలాగా ఉంటుంది అనమాట. అంటే నా పప్పు క్వాంటిటీ కొంచెం ఎక్కువ కాబట్టి ఒక 5-6 వేస్తున్నాను అనమాట. ఇదన్నమాట. సో ఈ టమాటాలు వేసేస్తున్నా. అడ్డం దొడ్డం కోసి 2 ఉల్లిగడ్డలు వేయండి, నాజూగ్గా అవసరం లేదు. కొన్ని పచ్చిమిరపకాయలు, ఇవి కూడా అడ్డం దొడ్డమే కోయండి, నాజూగ్గా అస్సలు కోయద్దు. ఓకేనా, ఎవరన్నా గిన్ని మిరపకాయలు మట్టి గిట్ల కోస్తారా? నేను తప్ప. అయితే ఇందులో మాత్రం ఖచ్చితంగా సగము పచ్చిమిరపకాయలు, సగము మిరపపొడి వేయాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం మిరపపొడి, కొంచెం నీళ్ళు. పసుపు ఆల్రెడీ అది వేసినాం కాబట్టి 1-1.5.
మామూలుగా అయితే 3 చెంచాలు వేస్తాం మిరపపొడి. నేను చాలా తెలివైన దాన్ని కాబట్టి ముందే నీళ్ళు వేడి చేసి పెట్టుకుంటాను అనమాట, అవి పోసేదాకా టైం వేస్ట్ కాకుండా. సో దీంట్లో నీళ్ళు పోసేస్తా. నీళ్ళు పోసి మూత పెట్టంగానే టక్క 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 ఉడుకుతుంది. దీన్ని స్టవ్ మీద పెట్టేసి మామిడికాయలు తెచ్చుకుందాం. ఆ లోపు ఒక్క ఉడుకుతుంటుంది అనమాట. ఇది ఇవ్వదాం పండి, మామిడికాయలు తెంపుకొచ్చుకుందాం. ఇదిగోండి 2 తెచ్చుకున్నా. జర ఇట్లనో వామవాసన వస్తాయి ఈ కాలంలో కాయలు కాస్తుంటే. ఆ చెట్టు ఏదో బాగా తెచ్చుకున్నట్టున్నా నేను. అరే ఇది కూడా నా మాట వింటలేదు, యాది వింటలేదు ఇంట్లో. మా ఆయన కూడా వింటలేడు, ఇవి కూడా వింటలేవు. ఎట్లబ్బా, ఒకటి కాకపోతే ఒకటి అన్నీ కిందికి తీసుకుపోతారు ఏదో పని మీద. దీని అల్లం అల్లం వాసన వస్తుంది. ఇవి నా చేతి కింద పని చేయాలంటే ఎంత ఫాస్ట్గా ఉండాలా. సరిపోతుంది అంటారు ఒకటి, ఇంకోటి పోతుందా? పులుపు సరిపోదబ్బా. ఎన్ని టమాటాలు వేసినా ఈ పులుపు వేరు, టమాటాల కమ్మదనం వేరు. ఆ రెండింటి కాంబినేషన్లో రుచే వేరు. మా ఆయన టీవీ పెట్టుకొని మూగ సినిమా చూస్తున్నాడు. నాకు సౌండ్ వినబడుతుంది మీకు అని. మూగ సినిమాలు చూసారా మీరు ఎప్పుడన్నా? మళ్ళీ నేను మూగ సినిమాల గురించి మాట్లాడితే శ్రీదేవి ఎప్పటిదో ఎక్కడిది అనుకుంటాను. నేను మాట్లాడాను. ఇది కూడా ఆగుడు బగుడే కొయ్యండి, నాజుగ్గా కొయ్యకండి, ఓకేనా? అంటే ఇందులో ఒక విషయం చెప్పాలి మీకు. చాలాసార్లు చెప్తా, నా హ్యాండ్ బ్యాగ్ల పైసలు మంచిగా లెక్క పెట్టి ఇట్లా ఏదైనా రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టుకుంటే తెల్లాటలకల్లా అయిపోతాయి. అట్లా ఆగుడంబగడం పడేస్తే అవి బరకత్ అవుతాయి అనమాట. అట్లా ఇది కూడా ఆగుడంబగడం కోస్తే టేస్ట్ వేరే ఉంటుంది. అబ్జర్వ్ చేసిందా మీరు ఎప్పుడన్నా? ఇప్పుడు వెజిటబుల్ కట్టర్స్ వచ్చినాయి కదా మనకు, టక్క టక్క కొట్టేసి అది ప్రాపర్ షేపుల్లో వస్తాయి. అవితో వండుతో ఒకలాగా ఉంటుంది, మనం ఇష్టం వచ్చినట్టు కోసి వండుతో ఒకలాగా ఉంటుంది అనమాట. ఇది కోసి అది చేసే వరకు ఇట్లా ఉడుకు స్టార్ట్ అయిపోయింది మనది. కనబడుతుందా? నేనే చెప్తున్నాను. ఇక చూడండి, క్లోజప్లో చూడండి. ఇప్పుడు దీంట్లో మామిడికాయలు వేసేద్దాం అండ్ మూత పెట్టేసి 3 విజిల్ పెడితే చాలన్నమాట. ఫైనల్గా 1 2 3 అని మీకు చెప్పినా కానీ 4 విజిల్ పెట్టి, ఓకేనా? పొట్టు కందిపప్పు కదా, కొంచెం భయం వేసింది అన్నమాట. వావ్, ఉడికిపోయిందిగా. దీంట్లో కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకుందాం. పర్ఫెక్ట్గా అయిందబ్బా.
దీన్ని ఎక్కువ తక్కువ ముట్టొద్దు. దీని అంచుకు పచ్చిపులుసు వేసుకుంటే సూపర్ కాంబినేషన్ ఉంటుంది. పచ్చిపులుసు కాదు, శ్రీదేవి చేసే పిచ్చి పులుసు. మీరు కొట్టి చూడండి, నన్ను వీడియోలో ఉంటుంది. పిచ్చి పులుసు ఎట్లా చేస్తారు శ్రీదేవి అంటే చెప్తుంది, అంటే నేను కాదు, వీడియోలో చెప్తాను. వీడియోలో శ్రీదేవి చెప్తారు అనమాట. బట్ సాయంత్రం ఏంటంటే జొన్న రొట్టెలు చేయించుకుంటా కాబట్టి దానికి ఈ పప్పు అది తిరిగిపోతుంది. అది సంగతి. తాలింపు ఎవరు వేస్తారు? నేనే వేస్తా, రండి. ప్రతిసారి మనోళ్ళు నన్ను తిట్టేది ఏంటంటే శ్రీదేవికి తాలింపు వేయడం రాదు, అన్నీ మాడగొడుతుంది, ముచ్చట్లు చెప్తుంది అని చెప్తారు అనమాట. ఈలోపు పక్కన మీకు చూపించకుండా వండుకున్న టమాటా కూర ఉన్నది, ఒకసారి కలుపుతాబ్బా. ఇందులో వండుతుంటే ఎంత హ్యాపీగా ఉందో అసలు. చిన్నికి చాలా ఇష్టం టమాటా కర్రీ పెరుగు కాంబినేషన్, లేదంటే టమాటా కర్రీ నెయ్యి కాంబినేషన్. కొంచెం ఎక్కువ వేసిన ఆవాలు జీలకర్ర కలిపి పెట్టుకుంటా. ఎండు మిరపకాయలు. చాలామంది ఏంటంటే మిరపపొడి వేసేది ఈ పోపులో ఉన్న మిరపకాయలతోటి కారం అవుతుంది అనుకుంటారు, కానీ నాకైతే డౌట్ అబ్బా, కమ్మగా ఉంటాయని వేస్తా. వెల్లుల్లిపాయలు అండ్ ఫైనల్లీ చెట్టుకెళ్ళి తెంపుకొచ్చిన కరివేపాకు. వెల్లుల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి కాబట్టి మన పోపు అయినట్టే. గోధుమ పండి నేనైతే ఇట్లా వాసన చూస్తా. నిజానికి దేవునికి పెట్టేటప్పుడు అట్లా చూడనియరు కదా. అండ్ అంటే ఫస్ట్ ముద్ద పెట్టుకున్నప్పుడు కృష్ణార్పణం వస్తుంది. అట్లా మీకు ఎప్పుడైనా వీడియోలు తీసినప్పుడు అయ్యో ఆల్రెడీ ఎంగిల్ చేసిన కదా అనిపిస్తుంటుంది అనమాట. అంటే నేను ఎప్పుడైనా తినుకుంటే వంటలు చేస్తుంటా, అంటే టేస్ట్ చూసుకుంటా. మళ్ళీ ఇంకొక అర్థం తీసేరు, మీరు జర్ర చెప్తే ఇంకా జర్ర ఊహించుకుంటారు. కానీ సో ఏందో తింగర ఆలోచనలు అట్లా వస్తుంటాయి. కానీ సూపర్ స్మెల్ వస్తుంది. మంచిగా ఆవు నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని అన్నం తిని మంచిగా పండుకుంటే చూడు నిద్ర సూపర్ వస్తుంది అనమాట. అది నెక్స్ట్ టార్గెట్ అదే. ఓకేనా? ఇక తింటా పండుకుంటా, అంతకుమించి వేరే ఏం పని చేయదు. శ్రీదేవి బిందాస్ ఉంటుంది అనమాట. పులుపు పర్ఫెక్ట్గా సరిపోయింది. సో 2 కాయలు వేసినాం, టమాటాలు వేసినాం కదా, ఒక రకమైన కమ్మదనం అనమాట. సో మార్కెట్లో ఆల్రెడీ మామిడికాయలు దొరుకుతున్నాయి. ఇట్లా టమాటో, మామిడికాయ, కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం మిరపపొడి, కొంచెం అందులో ఖచ్చితంగా మర్చిపోకుండా ఉల్లిగడ్డ మాత్రం మర్చిపోకండి. ఆ ఫ్లేవర్ అనేది ఒక డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. ఓకేనా? సో పునాస మామిడికాయలతోటి పొట్టు కందిపప్పు వండుకొని తింటున్నా. మీరు కూడా అట్లనే వండుకోండి. ఇంతకుమించి ఏం చెప్పా? ఓకేనా? ఆ స్మెల్ అట్లా వస్తుంది. మనం మామిడికాయ పచ్చడి పెడుతున్నప్పుడు, ఏదైనా స్పెషల్ వండుతున్నప్పుడు అట్లా నోట్లో నీళ్ళు ఊరుతుంటాయి కదా, అట్లా ఉందన్నమాట పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మర్చిపోకుండా గంట సింబల్ గట్టిగా ఒక నొక్కకుండా ప్లీజ్. ఓకేనా? అండ్ ఈ పప్పు వండుకొని తినడం మాత్రం మర్చిపోకండి. కామెంట్లు పెట్టండి. బాయ్.